పాక్ ను చిత్తు చేసిన భారత్ కు 9వ ఆసియా కప్ ట్రోఫీ. దుబాయ్ లోని రింగ్ ఆఫ్ ఫైర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. హై వోల్టేజ్ మ్యాచ్ లో ప్రత్యర్థి పాకిస్తాన్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఆసియా కప్ 2025 విజేతగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలోనే 146 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టును నిలువరించారు. ముఖ్యంగా స్పిన్నర్ కీలక సమయాల్లో వికెట్లు తీసి 147 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఎదుర్కొన్న భారత జట్టు ఆరంభంలోని కష్టాల్లో పడింది. అగ్రశ్రేణి బ్యాటర్లు అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ త్వరగా పెవిలియన్ చేరడంతో భారత్ 4 ఓవర్లలోనే 20/3తో కష్టాల్లో పడింది. ఈ సమయంలో సంజు శాంసన్, తిలక్ వర్మ జోడీగా నిలిచి ఇన్నింగ్స్ ను అదుపులోంచి బయటకు తీశారు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ 50కి పైగా భాగస్వామ్యం నమోదు చేశారు. తిలక్ వర్మ 70 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. భారత్ చివరి ఓవర్లలోనే 150/5తో లక్ష్యం ఛేదించి మ్యాచ్ ను గెలుచుకుంది. ఈ విజయంతో భారత్ 9వ ఆసియా కప్ ట్రోఫీను కైవసం చేసుకుంది. స్టేడియంలో జరిగిన ఫైర్ వర్క్స్ తో పాటు అభిమానులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టు ధైర్యంగా పోరాడినప్పటికీ ఫైనల్ మ్యాచ్ లో తడబాటుకు గురైంది.